వెల్కమ్ టు ది డయల్ వ్యూ. అల్లు అర్జున్ హంతకుడు కాదు, తొక్కిసలాటకు ఆయన ఆదేశించలేదు. పోనీ తొక్కిసలాట క్రియేట్ చేసి రేవతి అనే మహిళ చనిపోవటానికి కారణం కూడా కాదు. అలానే అల్లు అర్జున్ ఆమెను చంపించను లేదు. మృతురాలి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాదు. పోనీ రియల్ లైఫ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడా అంటే అది లేదు. మరెందుకు అరెస్ట్ చేశారు అంటే పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో సహా వచ్చి తొక్కిసలాటకు పరోక్షంగా కారణమయ్యారు అనేది అల్లు అర్జున్ పై ఉన్న ప్రధాన అభియోగం. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసులు బుక్ అయ్యాయి. పుష్ప అరెస్టుకు ముందే మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. షార్ట్కట్లో ది కంప్లీట్ స్టోరీ ఇది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్న విషయం థియేటర్ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పైగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్లే తొక్కిసలాట జరిగింది. కంట్రోల్ చేసేందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రేవతి చనిపోయింది. అదే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కనుక ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండకపోయి ఉండేది. అందుకే ఈ కేసులు క్రిమినల్ చర్యలు అని పోలీసుల వాదన. నిజమేనేమో, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ బాధ్యతారాహిత్యం వల్లే ఇదంతా జరిగిందేమో అని అందరూ అనుకుంటుండగానే ఓ బిగ్ ట్విస్ట్. మేము పర్మిషన్ అడిగినా స్పందించలేదు. చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ ఎంట్రీ గురించి, పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, ఇందుకు ఇదిగో ఈ లెటర్ సాక్ష్యం అంటూ మీడియాకు ఆ లేఖ కాపీని రిలీజ్ చేసింది సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. సో అనుమతి మాత్రమే కాకుండా సెక్యూరిటీ కోసం సంధ్యా థియేటర్ యాజమాన్యం వేడుకున్న మాట వాస్తవం అయితే ఎందుకు చిక్కడపల్లి పోలీసు లైట్ తీసుకున్నారు? ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాక మళ్ళీ కేసులు, అరెస్టులు ఎందుకు? తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేస్తున్నారా కాకీలు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అత్యంత కీలకమైనది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించాల్సిందే, కొన్ని గంటలు అయినా జైల్లో ఉంచాల్సిందే అనే పంతం, పగ ఎవరివి అంటే మెగా ఫ్యామిలీవి మాత్రమే కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ కుట్రలో పార్ట్నర్షిప్ ఉంది అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు నడుస్తున్నటువంటి టాక్, కొన్నిసార్లు ఆఫ్ ద రికార్డ్ టాక్ కూడా. కొన్నాళ్ల నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అంటూ నడుస్తున్న ఎపిసోడ్ పుష్ప 2 సినిమాను బాయ్కాట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ, పవన్ కళ్యాణ్ అభిమానులు వేసిన వీరంగం గురించి చెప్పుకోవాలంటే మనకున్నటువంటి ఈ కాస్త టైం సరిపోదు. కానీ అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి మధ్య వార్ నడుస్తోంది అనేటువంటిది క్లియర్ కట్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ మరింతగా మంట పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి దూసుకొచ్చినటువంటి ఆ ట్వీట్, ఆ పోస్ట్ మెగా ఫ్యాన్స్కు న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్స్ను ముందుగానే తీసుకొచ్చేస్తే పుష్ప ఫ్యాన్స్కు మాత్రం పగను పెంచింది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ సారాంశం. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సూచిస్తూ పెట్టిన పోస్ట్ అయినప్పటికీ ఇది మావాడిని ఉద్దేశించి పెట్టిందేనని మండిపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించాల్సినటువంటి అవసరం, అదే పగ ఎందుకుంటుంది అనేది అత్యంత కీలకమైన ప్రశ్న. ఇది తెలియాలంటే ఈ వీడియో బైట్ ఖచ్చితంగా చూడాల్సిందే. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage
పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత ఏర్పాటు చేసినటువంటి సక్సెస్ మీట్లో కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్. కాసేపటి తర్వాత తేరుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ అంటూ పని కానిచ్చేశాడు బన్నీ. ఇప్పటికే అల్లు అర్జున్ పై కోపంతో పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయిందనే కడుపు మంటతో ఉన్న మెగా ఫ్యాన్స్, యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ని ట్రోల్ చేశారు. నా పేరు మర్చిపోతాడా, ఇంత అహంకారమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఊగిపోయారు అంటూ ఏదో సీఎం పక్కన చైరు వేసుకొని కూర్చున్న వాళ్ళు చెప్పినట్లు సొల్లు పురాణం రాసుకొచ్చారు సోషల్ మీడియాలో. ఇంకా కాస్త హార్ష్గానే చెప్పాలంటే చేతిలో మొబైల్, అందులో డేటా ఉన్న ప్రతి వెధవ పనికిరాని కబుర్లు రాసుకొచ్చాడు. నిజమేనా? రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్పై పగ ఉందా? పేరు మర్చిపోయినంత మాత్రాన బన్నీని అరెస్ట్ చేయించి సంబురపడేంత సమయం సీఎం వద్ద ఉందా అంటే ఇంతకన్నా ట్రాష్ ఇంకొకటి ఉండదు. ఇది మెగా ఫ్యామిలీ కుట్ర కాదు. మెగా ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని బతిమిలాడుకొని పేరు మర్చిపోయిన ఎపిసోడ్ను చూపించి మరీ పగ పెంచి మరీ అరెస్ట్ చేయించిన కుట్ర కుతంత్రం అంతకన్నా కాదు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, రేవతి మృతి నుంచి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వరకు అంతా అనుకోకుండా జరిగినటువంటి ఘటనలు, దుర్ఘటనలే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే తప్పితే మీరు తలలు బద్దలు కొట్టుకొని గుడ్డలు చించుకొని నోటికి వచ్చినట్లు పోస్టులు పెట్టుకుంటూ ఆరోగ్యాలు నాశనం చేసుకోవద్దు అనేటువంటిది నిపుణుల సూచన, మానసిక నిపుణుల వార్నింగ్ కూడా.